హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనం దోశ పిండితో చల్ల పునుగులు అయితే వేసుకుందాం అనమాట. అంటే దోశ పిండి వచ్చేసి మనకి కొద్దిగా గట్టిగా ఉండాలి. ఇంకా తర్వాత కొద్దిగా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు అనమాట, కొద్దిగా సాల్ట్, అంతే. ఇంకా ఏమి యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మీకు కావాల్సింటే కొద్దిగా వామైన జీలకర్ర అయినా యాడ్ చేసుకోండి. ఇవన్నీ కలుపుకొని ఒక బాండిలో తగినంత ఆయిల్ వేసుకొని ఇంకా తర్వాత మనం పునుగులాగా అయితే ఇట్లా చల్ల పునుగులు మనం వేసుకోవడమే అనమాట. చాలా ఈజీగా అనమాట. మనకి దోశ పిండి ఉంటే కానీ ఇడ్లీ పిండితో కూడా చేసుకోవచ్చు. హెల్తీగా దోశ పిండితోనే ఇలా చేసుకోవచ్చు అనమాట. దోశ పిండి వచ్చేసి మనకు కొద్దిగా గట్టిగా ఉందనుకోండి, పునుగులు అయితే కరెక్ట్గా మనకి చేయడానికి అయితే వస్తుంది అనమాట. కంపల్సరీ ట్రై చేయండి. నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగుంటుంది అనమాట. వేడివేడిగా తింటే చట్నీతో కానివ్వండి, సాస్తో కానివ్వండి తింటే బాగుంటుంది. సరేనా? రెగ్యులర్గా వీడియో అయితే వస్తూ ఉంటుంది. కంపల్సరీ ఒక లైక్ చేయండి. సరేనా?